హాయ్ గైస్, వెల్కమ్ టు సుధీర్ క్రియేషన్స్ తెలుగు. స్క్రీన్ మీద చూపించిన విధంగా లోగో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇటువంటి లోగో అనేవి మీ యూట్యూబ్ ఛానల్స్కి కానీ లేదా మీ నేమ్ మీద స్టైలిష్గా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ కింద ఉన్నటువంటి నేమ్ అనేది అరేంజ్ చేసేసి, అంటే మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీ నేమ్ అనేది పెట్టుకోవచ్చు, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ మీ నేమ్ కానీ. అదేవిధంగా లోగోకి మిడిల్లో ఉన్నటువంటి ఆ లెటర్స్ కూడా మీ నేమ్లో ఉన్నటువంటి లెటర్స్ లేదా మీ ఛానల్ లెటర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది ఈ విధంగా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. దీనికోసం అయితే ముందుగా PixelLab అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, పైన డిలీట్ సింబల్పై ప్రెస్ చేసి దీన్ని డిలీట్ చేయండి. అలాగే మిడిల్లో ఉన్నటువంటి ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ షేప్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. షేప్స్ అనేవి సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాని సైజుని కాస్త పెంచుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేసి బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ చేసేయండి. ఇప్పుడు కాపీ పై క్లిక్ చేయండి, ఇంకోటి వస్తుంది. అలాగే ఎడిట్ అనేది ఓపెన్ చేసుకోండి. దీనికి కూడా ఇప్పుడు వైట్ కలర్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని టిక్ చేసేయండి. ఇప్పుడు దీన్ని స్క్రీన్ మీదకి ఈ విధంగా తీసుకురండి మిడిల్లోకి. అలాగే ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని పర్ఫెక్ట్గా అది స్క్రీన్కి మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. అలాగే టిక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక సర్కిల్ని కూడా సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా సేమ్ ఇదే విధంగా చేయండి. ఇప్పుడు టిక్ చేయండి. ఇప్పుడు పొజిషన్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చే విధంగా అనమాట ఈ విధంగా లైట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, జరుపుకోవాలన్నమాట ఈ టూల్స్ని ఉపయోగించి. అలాగే దీని సైజుని కాస్త తగ్గించుకుంటున్నాను. ఈ విధంగా తగ్గించుకున్నాక మళ్ళీ రిలేటివ్ పొజిషన్ ద్వారా స్క్రీన్కి మిడిల్లో ఉండేటట్టు సెట్ చేస్తున్నా. కొంచెం సరిపోలేదు సైజ్ అనేది, ఇంకొంచెం తగ్గించుకుంటున్నా. మీరు చూసుకోండి, మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు తగ్గించుకొని సెట్ చేయండి. ఈ విధంగా హాఫ్ మూన్ వచ్చే విధంగా సెట్ చేయాలన్నమాట బ్లాక్ లేయర్ అనేది. ఇలా సెట్ చేసుకున్నాక పైన లేయర్స్ ఓపెన్ చేసుకుని రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు ఆప్షన్స్ని కొంచెం ముందుకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అరేంజ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేయండి. ఈ వైట్ లేయర్ అనేది పోతుంది. అలాగే టాలరెన్స్ని కాస్త పెంచుకోండి. ఈ విధంగా పెంచుకొని టిక్ చేసేయండి. అలాగే ఆప్షన్స్ని కొంచెం వెనక్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇంకొక లేయర్ని ఈ విధంగా తీసుకోండి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా రొటేట్ చేసుకోండి పూర్తిగా రివర్స్లో. అలాగే దాని సైజుని కాస్త పెంచుకోండి. దానికి ఆపోజిట్గా ఈ విధంగా ఉండాలన్నమాట. అలాగే సైజ్ ఇంకొంచెం పెంచుకోవాలి. రిలేటివ్ సైజ్ ఓపెన్ చేసుకుని ఈ విధంగా కాస్త పెంచుకుంటున్నాను. ఇలా టిక్ చేసేసి రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని మిడిల్లో ఈ విధంగా ఉండేటట్టు ఇలా సెట్ చేయాలి. ఇప్పుడు లేయర్స్ ఓపెన్ చేసుకుని చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి వైట్ సర్కిల్ అనేది ఇంకా కనిపిస్తుంది. దీన్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ లేయర్స్ క్లోజ్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ షేప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ బ్లాక్ కలర్ అనేది దీనికి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా డౌన్ చేసుకోండి. అంటే చిన్నగా, అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ లేయర్ పైన ఉండాలన్నమాట ఇది. ఈ విధంగా చిన్నగా చేసుకున్న తర్వాత లేయర్స్ అనేవి ఓపెన్ చేయండి. ఈ రెండు లేయర్స్ని కూడా కలిపేయండి ఈ విధంగా. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు ఆ వైట్ లేయర్ అనేది పోయింది, వైట్ సర్కిల్ అనేది ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉంది. అలాగే ఇంకోటి ఉంది కదా ఇటువైపు, దీనికి కూడా సెలెక్ట్ చేసుకుని దానిలాగే సేమ్ ప్రాసెస్ అనేది చేయండి. ఈ విధంగా రెండింటికి కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నాక ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేయండి. హాఫ్ మూన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని కొంచెం ముందుకి స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని ఇమేజ్ సింబల్పై క్లిక్ చేస్తే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో యూస్ చేసే బ్యాక్గ్రౌండ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద ఎనేబుల్ చేయండి. అలాగే టిక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక లేయర్ని పక్కన ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ టెక్స్చర్ ఓపెన్ చేసి ఇమేజ్ సింబల్పై క్లిక్ చేయండి. గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దీనికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే దీన్ని కాస్త క్రాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్రాప్ చేసుకుని కింద టిక్ చేసేయాలి. అలాగే ఇక్కడ ఎనేబుల్ చేసుకుని టిక్ చేసేయండి. ఇప్పుడు పైన లేయర్స్ ఓపెన్ చేసుకుని రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా ప్లస్ చేసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ని కొంచెం ముందుకి స్క్రోల్ చేయండి. అరేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. పైన అరేంజ్ సింబల్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి క్యూబ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇది స్క్రీన్ పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అది సర్కిల్కి మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేసి పైన ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పార్ట్ అనేది ఈ విధంగా కట్ అవుతుంది. ఇప్పుడు పైన టిక్ చేసేయండి. ఇప్పుడు పైన లేయర్స్ ఓపెన్ చేసుకుని లేయర్ని ఈ విధంగా లాక్ చేసుకోండి. ఇప్పుడు లేయర్స్ని క్లోజ్ చేయండి. అలాగే పైన కనిపిస్తున్నటువంటి ఆ ప్లస్ పై క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. దాన్ని ఈ విధంగా స్క్రీన్కి మిడిల్లో తీసుకొచ్చేయండి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో మీ లోగోకి దాంట్లో మొదటి లెటర్ అనేది టైప్ చేయండి. ఇప్పుడు ఓకే చేసేయండి. అలాగే కింద ఉన్నటువంటి ఏ సింబల్ అనేది ఓపెన్ చేసుకుని ఆప్షన్స్ని కొంచెం ముందుకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. నేను మై ఫాంట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే సిస్టమ్ ఫాంట్స్ కూడా ఉన్నాయి, వాటిని యూస్ చేసుకోవచ్చు. లేదా నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫాంట్ మాత్రమే కావాలి అనుకుంటే అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫాంట్కి సంబంధించినటువంటి లింక్ అనేది మీరు అక్కడ నుంచి ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్స్ మనం PixelLabలో ఓన్ ఫాంట్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేయాలనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫాంట్ మీకు కావాలి అనుకుంటే ఆ ఫాంట్ అయితే మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆ ఫాంట్ ఏ విధంగా PixelLabలో యాడ్ చేయాలి అనే దాని మీద వీడియో చేశాను అన్నాను కదా, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో అనేది ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు ఆ ఫాంట్ అనేది ఓన్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద ఓకే చేసేయండి. అలాగే దీని సైజుని అయితే కాస్త పెంచుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఆప్షన్స్ని కొంచెం ముందుకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇమేజ్ సింబల్పై క్లిక్ చేస్తే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే సర్కిల్స్కి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మిడిల్లో సెలెక్ట్ చేసుకున్నామో అదేవిధంగా ఈ ఎస్కి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో యూస్ చేసే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎనేబుల్ చేసేసి టిక్ చేసేయండి. అలాగే ఆప్షన్స్ని వెనక్కి అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. ఇక్కడ కాపీపై క్లిక్ చేసి ఇంకో దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా పక్కకి పెట్టుకుని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేనైతే C అనేది టైప్ చేసుకుంటున్నా. మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది అక్కడ సెట్ చేయండి లెటర్ అనేది. అలాగే ఆప్షన్స్ని ముందుకి స్క్రోల్ చేయండి. టెక్స్చర్ అనేది ఓపెన్ చేసుకుని మళ్ళీ సేమ్ అనమాట, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఎస్కి చేసామో అదేవిధంగా ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది దీనికి సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ కాకుండా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎనేబుల్ చేసేసి టిక్ చేసేయండి. ఇప్పుడు వీటి సైజ్ అనేది కాస్త పెంచుకోవాలి కాబట్టి కొంచెం ఆప్షన్స్ని ముందుకి స్క్రోల్ చేసి ఇక్కడ సైజు ఓపెన్ చేసుకోండి. ఎస్ సైజ్ అనేది కాస్త పెంచుకోండి. ఈ విధంగా పెంచుకున్నాక ఇప్పుడు టిక్ చేసేసి రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని స్క్రీన్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు అప్ అండ్ డౌన్ అనమాట, ఈ విధంగా మిడిల్లో ఉండేటట్టు సెట్ చేసి C అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు C కూడా సేమ్ అనమాట, ఎస్కి ఏ విధంగా అయితే సైజ్ పెంచుకున్నామో సేమ్ దాని సైజుకి ఈక్వల్గానే దీని సైజు కూడా పెంచుకోవాలి. అలాగే దీనికి కూడా సేమ్ అనమాట, రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని అప్ అండ్ డౌన్ స్క్రీన్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయాలి. ఇప్పుడు పైన లేయర్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఎస్ ఇంకా C అనేది ఈ రెండు కూడా ఈ విధంగా ప్లస్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మిడిల్లో ఉన్నటువంటి ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని పర్ఫెక్ట్గా స్క్రీన్కి మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయాలి. అండ్ సైజ్ అనేది కాస్త పెంచుకోవాలి కాబట్టి సైజ్ ఇంకొంచెం పెంచుకుంటున్నాను SC అనేది. ఈ విధంగా పెంచుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేసి పైన ఇప్పుడు లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. లేయర్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని కూడా SC అండ్ ఆ సర్కిల్ ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు లేయర్స్ని క్లోజ్ చేసేయండి. అలాగే ఈ ఆప్షన్స్ని పూర్తిగా ముందుకైతే స్క్రోల్ చేయండి, మొత్తం లాస్ట్కి అనమాట. ఇక్కడ ఎంబాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేయండి. అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి పూర్తిగా. ఇక్కడ బెవెల్ అనేది పూర్తిగా తగ్గించుకోండి, కొంచెం మాత్రమే పెంచుకోండి. ఇక్కడ నేను పెంచుకున్నంతే ఉండాలి అని రూల్ ఏం లేదు, మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పెంచుకొని టిక్ చేసేయండి. అలాగే షాడో ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేయండి. అలాగే టిక్ చేసేయండి. అలాగే ఇక్కడ 3D షేప్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోండి, ఎనేబుల్ చేయండి. ఇక్కడ డెప్త్ అనేది కాస్త తగ్గించుకోండి, 1% మాత్రమే పెట్టుకొని టిక్ చేసేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి లోగో అనేది సైజ్ అనేది ఈ విధంగా తగ్గించుకోండి. ఈ విధంగా చిన్నగా చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్నటువంటి ఆ 3 డాట్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఓకే చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కింద లేయర్స్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ కలర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్పై క్లిక్ చేయండి, మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి. పైన కలర్స్లో వైట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మిడిల్లో ఉంది కదా, దీన్ని ఈ విధంగా అనమాట, అంటే సిమెంట్ కలర్ వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. అలాగే ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి బాక్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, కలర్స్ ఓపెన్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఫుల్ వైట్ అనమాట, వైట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఓకే చేసేయండి. అలాగే మళ్ళీ ఓకే చేయండి. ఇప్పుడు టిక్ చేసేయండి. ఇప్పుడు పైన లేయర్స్ ఓపెన్ చేసుకుని లోగోని ఈ విధంగా లాక్ చేసుకోండి. అలాగే పైన ప్లస్పై క్లిక్ చేసి టెక్స్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాక కింద మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇవ్వండి.
నాది సుధీర్ క్రియేషన్స్ కాబట్టి నేను పైన ఎస్సీ అనేది ఇచ్చాను. అలాగే మీరు ఏదైతే ఇస్తారో ఆ నేమ్ అనేది కింద మీరు టైప్ చేసుకోవాలి. ఈ విధంగా సుధీర్ అనేది టైప్ చేసుకున్నాక కింద ఏ అనేది ఓపెన్ చేసుకుని ముందుకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ ఫాంట్ అనేది ఓపెన్ చేసుకుని ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫాంట్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఓకే చేసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ని ఇంకొంచెం ముందుకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇమేజ్ సింబల్పై క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంతకుముందు చేసిన ప్రాసెస్ ఇది. ఇప్పుడు నేమ్కి అనమాట మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఎనేబుల్ చేసుకుని టిక్ చేసేస్తున్నా. అలాగే ఆప్షన్స్ని కొంచెం వెనక్కి స్క్రోల్ చేసి కాపీపై క్లిక్ చేస్తే ఇంకొకటి అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఇంకొక నేమ్ అనేది టైప్ చేసుకుంటున్నా, క్రియేషన్స్ అనేది. ఈ విధంగా టైప్ చేసుకుని మళ్ళీ టెక్స్చర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఈసారి వేరే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ విధంగా వేరే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఎనేబుల్ చేసేసి టిక్ చేసేయండి. అలాగే ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని అప్ అండ్ డౌన్ స్క్రీన్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. అలాగే ఇంకో నేమ్ కూడా, రెండు నేమ్స్ కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక పైన లేయర్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా ప్లస్ చేసుకోండి. ఇప్పుడు ఆ నేమ్ అనేది ఈ విధంగా డౌన్ చేసుకోండి. అలాగే మిడిల్లో ఉన్నటువంటి ఆప్షన్ ఓపెన్ చేసుకుని పూర్తిగా ముందుకి స్క్రోల్ చేయండి. ఆప్షన్స్ని ఎంబాస్ అనేది ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేయండి. అలాగే కిందకి స్క్రోల్ చేయండి. బెవెల్ అనేది ఈ విధంగా తగ్గించుకోండి. హార్డ్నెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టిక్ చేసేయండి. ఇప్పుడు షాడో అనేది ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేయండి. అలాగే బ్లర్ రెడ్యూస్ అనేది ఈ విధంగా తగ్గించుకోండి. ఇప్పుడు టిక్ చేసేయండి. ఇప్పుడు 3D షేప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని డెప్త్ని ఈ విధంగా తగ్గించుకోండి. అలాగే టిక్ చేసేయండి. ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గా ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. అలాగే ఇప్పుడు లేయర్స్ ఓపెన్ చేసుకుని లోగో అన్లాక్ చేయండి. ఇప్పుడు లోగోని కూడా సెలెక్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా స్క్రీన్కి మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. అలాగే టిక్ చేసేయండి. ఇక్కడ నేమ్ అనేది కాస్త దగ్గరగా ఉంది లోగోకి, కాబట్టి లోగో అనేది కాస్త డిస్టెన్స్ అనేది మనం పెంచుకోవాలి. కాబట్టి పొజిషన్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా సెట్ చేసుకోండి, కాస్త గ్యాప్ అనేది ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసుకుని రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా ప్లస్ చేసుకోండి. అలాగే రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ ద్వారా దాన్ని స్క్రీన్కి మిడిల్లోకి వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేయండి. ఇప్పుడైతే ఫైనల్గా లోగో అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్నటువంటి సేవ్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్పై క్లిక్ చేసి ఇక్కడ అల్ట్రా అనేది సెట్ చేసుకోండి. సేవ్ టు గ్యాలరీపై క్లిక్ చేస్తే ఈ లోగో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే ప్రజెంట్ అయితే నేను ఫిలిమ్స్లో యాక్టర్గా ట్రై చేస్తున్నాను. నా యాక్టింగ్, డాన్స్, ఫైట్స్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే ప్రిపేర్ చేశాను. అవి వేరే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా అకౌంట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్, రోపోసో, ఎంఎక్స్ టాకాటాక్ ఇలాంటివి కుదిరితే అక్కడ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధీర్. జై హింద్.